సో జనరల్‌గా ఏదైనా సినిమాలో ఎనర్జీ అనగానే మనకి హీరో, డైరెక్టర్ల ఎనర్జీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మా ప్రెజెంటర్‌లో కూడా అంతే ఎనర్జీ ఉంది. సో గోవిందరాజు గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి, పాత్రికేయ మిత్రులందరికీ. యాక్చువల్గా ఈ సినిమా మా మాధవి మేడం, మా రామ్ తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం, అందరూ చాలా బిజీగా ఉంటాం. ఒక 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుని ఒక సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. సో ఆ కోరిక ఇందులో నాకు కనపడ్డది. నార్మల్గా ఏంటంటే ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ ఏ సినిమాలో అయినా ఒక క్యారెక్టర్ గుర్తుంటుంది, 2 క్యారెక్టర్లు గుర్తుంటాయి, ఇద్దరికే పేరు వస్తుంది. కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే పనిచేసిన వాళ్ళతో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు గుర్తుపెట్టుకుంటారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అంత వర్త్ ఉంది ఇందులో. సో థియేటర్ నుంచి సక్సెస్ నేను ఎప్పుడు అయ్యానండి, ఫైనాన్షియల్గా సక్సెస్, అది ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ నాకు అనిపించిన సక్సెస్ ఎక్కడంటే షో చూసి బయటికి వచ్చి వాళ్ళ ముఖంలో నేను చూశానండి సక్సెస్. వాళ్ళ స్మైలీ ఫేసెస్ కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం కానీ థియేటర్లో ఫ్యామిలీతో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పేరు పేరున చెప్తున్నా హిలారియస్గా ఆ సీట్లన్నీ ఊగుతూనే ఉన్నాయండి. సెకండ్ హాఫ్లో అయితే అంత కామెడీ ఉంది. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ సైడ్ నుంచి నాకు ఎంకరేజ్ చేసి ఇలాంటి గొప్ప సినిమాని ఎదరకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఇది మిస్ అవ్వద్దు. సెకండ్ థింగ్, ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది 20-30 మందితో లేదా ఓటీటీలో చూసి సినిమా కాదు. ఇది ఒక 100-200 మంది థియేటర్లో కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ నిమిషం కూడా, ఒక్క నిమిషం కూడా బోర్ లేదండి. నెక్స్ట్ ఏంటనేది కూడా ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్టర్ గారు అన్నట్టు అవుట్ ఆఫ్ 70 సీన్స్లో నేనైతే 65 సీన్స్ నవ్వుతానే ఉన్నా. నేను 7 టైమ్స్ చూసా సినిమా. ఇంకా ఈరోజు చేసినా కూడా మళ్ళీ చూస్తా. అంటే నాదని కాదు, అందులో ఆ బోర్ అనేది లేదు ఎన్నిసార్లు చూసినా కూడా. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాలను ముందుకు తీసుకెళ్ళండి. చాలామంది యూత్ ఉన్నారు ఇందులో. మా డైరెక్టర్ గారు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇంత కష్టపడి ఆయన 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు నాతో. బండి మీదే తిరిగి ఆయనకి ఏమీ నేను ఫెసిలిటీ ఇవ్వను, ఆయనే చూసుకుని అన్ని దగ్గరుండి చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు వస్తాయి. ఈ సినిమా మాత్రం నిలిచిపోద్దండి 100%. ఇలాంటి సినిమాలు మీరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు సినిమా టికెట్లు 500, 600, 400 ఉంటున్నాయి కదా. నేను అడిగా మా డిస్ట్రిబ్యూటర్లు ఎంత లీస్ట్ పెట్టచ్చు అంటే వాళ్ళు 150, 100 రూపీస్ చెప్పారు. నేను ఇమీడియట్గా అదే అమౌంట్తో అందరికీ ఎంజాయ్ చేయాలని తగ్గించి పెట్టానండి. సో ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్ళినా కూడా వాళ్ళు బేర్ చేసేలాగా 2 అవర్స్ అసలు మీరు హిలారియస్గా నవ్వుకుని ఏది టెన్షన్స్ మైండ్లోంచి అన్నీ మర్చిపోయి, ఎవరికైనా ప్రెజర్ ఉన్నా, బాగా ఇబ్బందిగా ఉన్నా మీరు వెంటనే ఈ సినిమాకి వెళ్ళండి. మీకు అంతా సెట్ అయిపోతారు, హ్యాపీగా వర్క్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి.